వరంగల్ కు భారీ వర్ష సూచన చేసిన నేపథ్యంలో అధికారులు ఎలా అలర్ట్ అయ్యారు? మా ప్రతినిధి పెద్దేశ్ మనకు అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. పెద్దేశ్, వర్షాలు కురిస్తే వరంగల్లో కొన్ని ఏరియాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రతి సీజన్ లో మనం చూస్తూనే ఉంటాం. మరి గత అనుభవాలతో ఏవైనా అధికారులు పాఠం నేర్చుకుని ఇప్పటికైనా ఏర్పాట్లు చేశారా, లేకపోతే ఎవ్రీ ఇయర్ లాగే మనం ఈ వార్తలు చదువుకోవడమేనా? ఎస్, లోతట్టు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ అట్లాంటి పరిస్థితి ఉంది. హన్మకొండ కొంత అంటే కొన్ని ముందస్తుగా ఈ బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, కల్వర్ట్ల నిర్మాణం ముందస్తుగా ప్లాన్గా చేసిన నేపథ్యంలో వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. కానీ వరంగల్లోని దాదాపుగా 28 కాలనీలకు ప్రస్తుతం అయితే ముప్పు పొంచే ఉంది. నిన్న ఉదయం నుండి కూడా ఆ కాలనీలు మొన్న రాత్రి కురిసినటువంటి వర్షం నేపథ్యంలో ఆ కాలనీలు ఇప్పటికి కూడా ఆ కాలనీలు అన్నీ కూడా ఆహాకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో అంటే వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. 72 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇప్పటికే సహాయక చర్యలు నిమగ్నమయ్యారు. ఇంకోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ విధంగా బోట్స్తో రెడీ అయిపోయారు. నిన్న ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు వరదల్లో చిక్కుకొని ఆహాకారాలు చేశారో అక్కడ ప్రజలకు సహాయక చర్యలు అందించి వారంతా అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయించి వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈరోజు కూడా ముందస్తుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ విధంగా బోట్స్ రెడీగా పెట్టుకున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా ఎక్కడ నుంచి కాల్ వచ్చినా ఇమీడియట్గా అక్కడికి చేరుకొని వారికి సహాయక చర్యలు అందించడం కోసం వారంతా ముందస్తుగా అలర్ట్గా ఉన్నారు. చెప్పండి, నిన్నటి నుండి వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి కదా, మీకు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైనా ముందస్తుగా అలర్ట్ ఉందా? ఎక్కడైనా ముంపు ప్రాంతం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మా జిహెచ్ఎంసీ కమిషనర్ మేడం చెప్పిన సూచనల ప్రకారం రానున్న 72 గంటలు వరంగల్ జిల్లాకు హై అలర్ట్ ఉన్నందున డిఆర్ఎఫ్ సిబ్బందిని కంప్లీట్గా లీవ్లు కూడా క్యాన్సిల్ చేసేసి అందరినీ అలర్ట్లో ఉంచడం జరిగింది. మొన్న రాత్రి కురిసిన వర్షానికి నిన్న చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు జలమైన సందర్భంగా మా స్టాఫ్ను తీసుకొని వెళ్ళి చాలా ఏరియాలు ప్రజలను ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మనం సెల్లార్లో కానీ లోతట్టు ప్రాంతాల్లో నిండిపోయిన వాటర్ను మా డీవాటరింగ్ పంప్ యూజ్ చేసి వాటిని డీవాటరింగ్ కూడా చేయడం జరిగింది. కమిషనర్ మేడం సూచన మేరకు మా స్టాఫ్తో పాటు మన వరంగల్లో ఉన్న ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని, ఫైర్ సిబ్బందిని అందరినీ యూజ్ చేసుకుంటూ మనం ఎలాంటి సమయంలోనైనా ఏ రిస్క్ వచ్చినా కూడా అలర్ట్గా ఉండి రానున్న 72 గంటలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కంప్లీట్ ఉన్న 4 షిఫ్ట్లను వాళ్ళ ఒక లీవ్లు క్యాన్సిల్ చేస్తూ కూడా రొటేషన్ బేస్ మీద చేపిస్తూ అన్ని ఏరియాలో కూడా అలర్ట్ చేయడం జరిగింది. నిన్న ఎన్ని ప్రాంతాల్లో ముప్పు ఉంది? ఆ ప్రాంతాల్లో ఇప్పుడు రైట్ నౌ ఎటువంటి పరిస్థితి? నిన్న ముఖ్యంగా మనకు రంగశాయిపేట, షెమ్మునిపేట, హంటర్ రోడ్ ఆ ఏరియాలు, అట్ ద సేమ్ టైం హన్మకొండకు వస్తే భవానీ నగర్ ఏరియాలు, అంబేద్కర్ నగర్, బిఎన్ నగర్ ఇలాంటి ఏరియాలు చాలా వరకు నిన్న మునిగిపోయాయి. బట్ ఈరోజు రాత్రి కొంచెం తక్కువ వర్షం కురవడం వల్ల ఇప్పుడు మార్నింగ్ వరకు ఎలాంటి రెస్క్యూ కాల్స్ అయితే రాలేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే జీడబ్ల్యూఎంసీ సిబ్బంది చాలామంది ప్రజలను ముందు జాగ్రత్తగా చాలా ప్లేస్లకు ఎవాక్యుయేట్ చేసేసి వాళ్ళను సరిపడా ఆహారాన్ని అందిస్తూ మనకు సేవలు అందించడం వల్ల ఎలాంటి ప్రాంతాల్లో కూడా మనకు ఇప్పటివరకు కాల్ రాలేదు. సో ఈరోజు ఇంకా ఇప్పటివరకు ఏమైనా ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? ఏ ఏరియాలు అయితే ముంపు ప్రాంతాలుగా ఉన్నాయో దానిలో ఉన్న ప్రజలను ముందే మనం సేఫ్ ప్లేసెస్ అంటే హాస్టల్స్లో కానీ ఎలాంటి ప్లేసెస్లో కానీ షిఫ్ట్ చేయడం జరిగింది. సో మనం ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దానివల్ల మనకు ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సో ఇది ముఖ్యమంత్రి నిన్న అంటే అన్ని జిల్లాల ఎక్కడైతే రెడ్ అలర్ట్ ఉందో ఆ జిల్లాల అధికార యంత్రాంగాన్ని, కలెక్టర్లను, ప్రజాప్రతినిధులను కూడా అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో రాత్రంతా కూడా డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కూడా నిద్ర లేకుండా గడిపారు. నిన్న రాత్రి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. రాగల 72 గంటల పాటు ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. ఈరోజు అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఎక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులున్నా అక్కడ ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే బోట్స్తో రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ పెద్దేశ్.